డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను. పనులు ఎక్కువ. ఓహో. ఈ అమ్మాయి పేరు అలేకియా చిట్టి పికిల్స్. దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పలేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలేరు. దానికి ఎందుకంత దిగులు? అలేకియా చిట్టి పికిల్స్ ఉన్నాయిగా. వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని కామెంట్లు చదువుదామా. మీ పికిల్స్ తిన్న వెంటనే మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయింది మేడం. అందరూ అలేకియా చికెన్ పికిల్స్ నే కొనండి. మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ కాయలు అందిస్తున్నా అలేకియా పికిల్ వారికి ధన్యవాదాలు. దీనికి అక్క కూడా రెస్పాన్స్ అయింది రోయ్. మీ పికిల్స్ వల్ల నా లవ్ సెట్ అయింది. వ్యాలంటైన్స్ డే రోజు నా లవర్ కి కేజీ రొయ్యల పచ్చడి మార్నింగ్ ఇచ్చా. అది తిని ఈవినింగ్ కి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ అలేకియా చిట్టి పికిల్స్. అలేకియా చిట్టి పికిల్స్ కొనండి, మీ లవ్ ని సెట్ చేసుకోండి. ఇది మాస్ ఊరా మాస్. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. మీ పచ్చళ్ళు తిని మా తమ్ముడు చాలా స్ట్రాంగ్ అయ్యాడు. మీ పచ్చళ్ళు తిని నా కుక్కకు గర్భం వచ్చింది. థ్యాంక్ యూ అక్క. హాయ్ మామ, ఈ రోజు మనం మింగడానికి రెడీగా ఉన్నాం. మనతో మింగించుకోవడానికి రెడీగా ఉండేది అలేకియా చిట్టి పికిల్స్ ఆడియో లీక్స్. ముందు నేను చెప్పేది విను. 1 2 3 4 5 6 ఎన్ని ఉంటాయి అన్ని. ఈ ఆడియో లీక్స్ ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయంటే ప్రెసెంట్ కోట్లు పెట్టి సినిమా తీసి వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళ మూవీస్ అంత ట్రెండింగ్ లో లేవు మామ. కానీ ఈ ఆడియో లీక్స్ మాత్రం పిచ్చ ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రెసెంట్ మన సోషల్ మీడియాలో. ఎంతలా అంటే ఆ ఆడియో లీక్స్ కి మన సినీ స్టార్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు బ్రో. 14,999 ఎక్స్పెన్సివ్. మానసిక పూజ అంటే నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా, అర్థమవుతుందా? రేపు నీ పిల్లలు గర్ల్ ఫ్రెండ్ ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నాను అనుకో, వదిలిపెట్టేస్తుంది నేను. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. నువ్వు దయచేసి ఈ ప్రేమలు పెళ్లిళ్ళు జోలికి పో మాకు ఇప్పుడప్పుడే. మోస్ట్లీ డ్రెస్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు. నీ పిల్లలు ల్యాండ్ బంగారం అడిగితే ఏమని పెడతావురా నువ్వు? ఈ పుస్తకం పక్కన పెట్టి దీన్ని కెరీర్ మీద ఫోకస్ పెట్టు, సరేనా? ఇది పచ్చడి బిజినెస్ పెడతా నేను. ఈ ఆడియోకి మీరు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి. ఉమ్మేశారు అంతే. అమ్మ జీతం ఇక్కడ మేము నానా సంఖ్యలో ఆకుతున్నాం దాన్ని ట్రోల్ చేద్దామని. అదే ఆ ఆడియో లీక్ ని ట్రోల్ చేద్దామని మీరు ముందేశారు. ఓ మెట్టెక్కేశారు మాకన్నా. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టెక్కేసావు. సరే ఆడియో లీక్ వచ్చేసింది. దాని తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో అక్కను రేంజ్లో వేసుకుంటున్నారు. నువ్వు అన్ని బూతులు తిట్టావు, ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? ఆడిని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటాడు? వాడు చాలా కుమిలిపోయి ఉన్నాడు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలి. వాడి జీవితం ఎలాగో నాశనమైంది నువ్వు చెప్పిన మాటలకు. ఇప్పుడు వాడికి ఎవరు పెళ్లి చేస్తారు? ఎందుకంటే ఈ రోజు పచ్చలు లేకుండా లేదు, తర్వాత చీరలింగు ఉంటావు, నగలింగు ఉంటావు, నన్ను ఎలా సాగుతావు అనేసి తర్వాత వదిలిపోవాల్సి వస్తుందని ఎవరికి కూడా వాడిని పెళ్లి చేసుకోదు. అందుకే ఇప్పుడు వాడిని నువ్వే పెళ్లి చేసుకొని వానికి ఒక జీవితం ఇవ్వాలి. లేకపోతే వాడు ఏమైపోతాడో ఎవరికి తెలియదు. అందుకే నేను ఇచ్చే తీర్పు ఇదే. మీరిద్దరు పెళ్లి చేసుకోండి, ఆ పెళ్లికి మమ్మల్ని ఇన్వైట్ చేయండి, ఫుల్గా తినేసిపోతాం. ఇదే పెద్దరాయుడు తీర్పు, నా మాటే శాసనం. అక్కడ కరెక్ట్ గా టైంకి ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అని తెలుసుకునే మాట్లాడే స్కోప్ నాకు లేదు. అంటే నేను ఎక్క గురించి ఏం మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఏకేం మాట్లాడుతుందో నిజంగా నాకు అర్థం కాలేదు మామ. లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నాకు నిజంగా అర్థం కాలేదు మామ. మీకు ఎవరికైనా అర్థమైతే నాకు అర్థమయ్యేలా కింద కామెంట్ చేయండి మామ. నా మట్టి బుర్రకు అర్థం కావడం లేదు మామ అక్కేం మాట్లాడిందో. దయచేసి ఎవరైనా కామెంట్ చేయండి మామ అక్కేం మాట్లాడిందో. పిచ్చి మొహం నానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఈ ఆడియో లీక్ వచ్చేసి చాలా అంటే ఇంతకు ముందు మనం విన్న ఆడియో లీక్ కన్నా ఈ ఆడియో లీక్ అనేది ఓల్డ్ అనేసి నేనైతే విన్నాను మామ. సో అది నాకు కరెక్ట్గా తెలీదు. మీకు తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది పాత ఆడియో లీక్ అనేసి. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది బయటపడింది అనేసి తెలుస్తుంది అనమాట. కానీ ఈ ఆడియో లీక్ లో నాకు పెద్దగా వినిపించలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళ మధ్యలో మనం పోకూడదు, చాలా నలిగిపోతాం తర్వాత. అందుకే ఈ ఆడియో లీక్ ని మనం పాస్ చేసేద్దాం. పాస్ పాస్. నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుటూ పోతా. ఇది మామ అసలైన ఆడియో అంటే. ఇక్కడ నీకు ఆడియో లీక్ మాత్రమే కాదు, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కూడా నీకు ఇందులో ఫ్రీగా తెలుస్తుంది. నువ్వు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఫ్రీగా యాక్షన్, ఓవర్ యాక్షన్ అన్ని చూడొచ్చు. అండి నేను అలేకియా చిట్టి మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యూన్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మేము కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్ ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే. చూసావా మామ పర్ఫార్మెన్స్? కమల్ హాసన్ కి తక్కువ, సంపూర్ణేష్ బాబుకి ఎక్కువ. అంటే సంపూర్ణేష్ బాబు కన్నా తక్కువే అనుకో, ఏదో ప్రాస్ కోసం వాడాల్సి వచ్చింది అంతే.
అండ్ అక్కడ ఏదో మా డాడీ చనిపోయినారు అప్పుడు నేను స్టేటస్ పెట్టాను, సో అదేదో మాట చెప్పింది అక్క. అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాం. మా నాన్నగారు చనిపోయారు, అసలు మీ డాడీ ఎప్పుడో చనిపోయారు కదా, మళ్ళీ అక్కడేంటి టుడే అని చూపిస్తుంది. అదెలా మిస్ అయ్యావు అక్క? అంటే అది అంటే మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదు. మీ డాడీ చనిపోయిన సందర్భాన్ని కూడా మీరు ఇక్కడ సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుందేమో అనే భ్రమలో మీరు వాడుతున్నారు అంతే. కానీ జనాలంతా పిచ్చోళ్ళు కాదు కదా, తెలుసుకుంటారు. మీరు ఏదో టైట్ బట్టలు వేసుకొని పుట్టి పుట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ మీరు పచ్చళ్ళు నమ్మినంత ఈజీ కాదు ఆ తర్వాత వచ్చిన పేరుని నిలబెట్టుకోవడం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఒక్క మాట చాలు మొత్తం కొలాప్స్. ఇప్పుడు అవలా సేమ్ అయిపోతుంది ఎవరికైనా సరే, అది ఎవడైనా సరే. నోరు అదుపులో లేకపోతే ఆడి ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒక్క మాట చాలు పాతాళానికి పడిపోవడానికి. దానికి పచ్చి ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు సోషల్ మీడియాలో, అందుకే అంత ట్రెండ్ అవుతున్నారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. మీరు బూతులు వాడిని తిట్టారు కాబట్టి ఇంత రచ్చ జరగడం లేదు. మీరు వాన్నే కాదు వేరే వ్యక్తిని తిట్టినా కూడా ఇలాగే ట్రెండ్ అయ్యేది. మీ పచ్చళ్ళ వ్యాపారం పచ్చడి అయ్యేది. ఏదో మీరు చెప్తున్నారు మేము వేరే వాళ్ళకి పంపించాల్సిన మెసేజ్ బై మిస్టేక్ గా ఇక్కడికి వచ్చేసింది, మేము పంపించాల్సింది అది తిట్టింది ఇతనికి కాదు వేరే మనిషిని అని. ఆ వేరే మనిషిని తిట్టిన ఆడియో లీక్ అనేది బయటికి వస్తుంది కదక్క. ఈ పాయింట్ ఎలా మర్చావు? అప్పుడు కూడా నేను కుదిపి కుమ్మేసి మెల్లేసి తిప్పేసి ఆరేసేవాళ్ళు మన సోషల్ మీడియాలో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఎట్లా మర్చిపోయావు అది? అక్కడ నువ్వు ఎవరిని తిట్టావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీ ఆడియో లీక్ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా ఇంకో ఆడియో లీక్ వచ్చింది మామ, వీడియో లీకే. సారీ, మేము ఎవరినైతే తిట్టామో వాళ్ళందరికీ మేము సారీ చెప్తున్నాం అనేసి అక్క ఇంకో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మామూలుగా కాదు, కుమ్మేసింది అంతే. ఆస్కర్ అవార్డులు, భాస్కర్ అవార్డులు, నంది అవార్డులు, ఇంకా క్రింజ్ అవార్డులు అన్నీ అక్కకే. చికెన్ మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. కానీ ప్రాంగా మాత్రం మీరు ఒకటి చెప్పండి మామ, టోటల్ ఇష్యూ మొత్తం మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియో లీక్లు వీడియోలు అన్ని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది జెన్యున్ గా కామెంట్ చేయండి. అదనమాట వీడియో. సో వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కౌంట్ చాలా తక్కువ ఉంది, దీని అమ్మ జీతం ఎవరెవరికో సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయమామ. మోసం చేసే వాళ్ళను తిట్టే వాళ్ళను సబ్స్క్రైబ్ చేస్తారు, దీని అమ్మ జీతం అడుక్కుంటున్నాడు కదరా, నన్ను సబ్స్క్రైబ్ చేయండి రా. ఎక్కువైంది కదా, పోయి వస్తా, బై బై, పోయి పని చూసుకోండి.